ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ ఆరో మాటని చెప్పడానికి, దేవుని మాటలు ధైర్యంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి సేవకురాలు ప్రార్థన కోరుతున్నాను. స్తోత్రనాయన పరిశుద్ధానికే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రనాయన, స్తోత్ర నా తండ్రి, నా ప్రభ. ఇదిగో నాయన ఆ యొక్క నా ప్రభ సిలువలో పలికినటువంటి నాయన 7 మాటల్లో నా ప్రభ ఇప్పటి వరకు నా తండ్రి 5 మాటల ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఉన్నారు స్వామి. ఈ 6వ మాట నా తండ్రి నీ కుమార్తె ద్వారా మాట్లాడబోతుండగా నా ప్రభ నీ బిడ్డని నాయన నీ ఆత్మతో నాయన బలపరిచి నా ప్రభ నీ ఆత్మశక్తి నీ బిడ్డకు దయచే నాయన. నీ బిడ్డ చుట్టూ నీ కంచి వేసు ప్రభా, నీ ఆత్మతో నాయన నింపి నీ అభిషేకాన్ని ఇచ్చిన ప్రభా మీరు మాట్లాడిన ఆయన మీరు బలపరచమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ సిలువు చాటును మరుగు చేయని ప్రభా. మీరు నోటి బోరగా ఉండిన ఆయన మీరు మాట్లాడండి. నిల్చుండేది నీ బిడ్డ కాదు నా తండ్రి, మీరు నిలబడి ఉన్నారు ప్రభా. మీరు మాతో మాట్లాడిన ఆయన సహాయమును దయచేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఒకసారి నేను వాక్యం చెప్పబోయే ముందు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే అంటే ఏంది? మంచి శుక్రవారం అని అంటారు. అది బ్యాడ్ ఫ్రైడే కూడా అని ఉండొచ్చు కదా. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన దాన్ని మనం గుడ్ ఫ్రైడే అని ఎలా అనుకుంటాం? ఒక్కరు ఎప్పుడు డౌట్ రాలేదా? యేసుక్రీస్తు చనిపోవడం మనకు మంచా? ఆయన సిలువలో అంతగా నలగొట్టబడడం మనకు బాధాకరమైన విషయం కదా. అప్పుడు మనం దాన్ని బ్యాడ్ ఫ్రైడే అనాలి. ఎందుకు గుడ్ ఫ్రైడే అంటాము చెప్పండి? ఎందుకంటే ఆయన చనిపోవడం తర్వాత వచ్చే ప్రతిఫలం వెనక ఆ ప్రతిఫలం ఉంది కాబట్టి దాన్ని మనము గుడ్ ఫ్రైడే అని అంటాం. ఆ ప్రతిఫలం ఏంటి? మేలు ఏంటి? రక్షణ, మన పాపానికి పరిహారం, పాప నివారణ. అందువలన మనం గుడ్ ఫ్రైడేని జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఇంతకుముందు 5 మాటలు మాట్లాడారు కదా, వాళ్ళందరూ మాట్లాడిన విధంగా దేవుడు సిలువలో పలికిన మాటలు చాలా లోతైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. అవి మనం అనుకుంటున్నట్టు దప్పికొనడం అంటే జస్ట్ ఆయన వాటర్ కోసం దప్పికొనడం కాదు. ఆయన ఆత్మ అప్పగించుకోవడం అనేది అది చిన్న మాట కాదు. తల్లిని అప్పగించడం, దాని వెనుకున్న బాధ్యత చిన్నది కాదు, దాని అర్థం. అలాగే ఇంకా ఫస్ట్ మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట, 5వ మాట, ఈ 5 మాటలు అనేటివి మనం అనుకుంటున్నట్టుగా మన జ్ఞానానికి మించింది కాదు. మన జ్ఞానానికి అర్థం సరిపోదు. ఆయన ఆ మాటలు చాలా లోతుగా మాట్లాడినట్టు లేఖనం ద్వారా మనం చదువుతున్నాము, చూస్తున్నాము. అదేవిధంగా 6వ మాట ఏంది? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి. అంతే అమ్మ, చాలమ్మా. యేసు చిరకను పుచ్చుకొని అంటే దప్పిగొని తర్వాత ఆయనకు చిరకని అంటే స్పంజితో ఆయనకి ఆ నోటి కాడ అందించినప్పుడు ఆయన చిరకను పుచ్చుకొని తర్వాత సమాప్తమైనదని చెప్తాడు. ఆ సమాప్తమైనదంటే ఏంది? అసలు సమాప్తం అంటే ఏంది? మనకు తెలిసినంత వరకు ముగింపు అని చెప్తాం. ఏంది సమాప్తం అంటే? ఆయన ఎందుకు ఆ మాట సమాప్తమైనది, తండ్రి సమాప్తమైనది అని చెప్పాడు? ఎందుకు అంటే సమాప్తమైనది అంటే ఆయన జీవితం ముగిసిపోయినట్టు కాదు, ఆయన బ్రతుకు అక్కడ వరకు ఆగిపోయినట్టు కాదు, ఆయన ప్రయాణము ఆడ వరకు అంటే ఆయన సిలువ వేసినంత వరకు ఆగిపోయినట్టు కాదు, ముగిసిపోయినట్టు కాదు. సమాప్తమైనది అంటే తండ్రి చెప్పిన ప్రకారం, అంటే ఒక లోటుపాటైనను ఒకటి మర్చిపోయి ఇంకొకటి చేసిన విధంగా అయితే కానీ దేవుడు చేయలేదు. ఎలా చెప్పాడో అలాగే చిన్న తప్పైనను చిన్న పొల్లైనను పోకుండా లేఖన ప్రకారంగా తండ్రి చెప్పిన విధంగా చేసినట్టు
మనం లేఖన భాగంలో చూస్తున్నాము. ఇంతకీ సమాప్తమైన యేసుక్రీస్తు సిలువ మీదకి వచ్చి, ఆయన భూమి మీదకి వచ్చి అన్ని కార్యాలు చేసి మళ్ళీ సిలువలో ఆయన సమాప్తమైనది అంటే అన్ని మాటలు పలికి సమాప్తమైనది అని చెప్పడం వెనక ఒక మీకు తెలుసుండొచ్చు, కానీ నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఇది ఒక సంఘటన మీకు చెప్తాను. యేసుక్రీస్తు భూలోకానికి రాకముందు యోబు గ్రంథం 15:8 వచనం, 15వ అధ్యాయం 8వ వచనం. నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? చాలమ్మా. ఇది తేమానీయుడైన ఏలీఫజు యోబును ప్రశ్నించిన ప్రశ్న. నువ్వు దేవుని ఆలోచన సభలో పాలివాడవా, నువ్వేమన్నా జ్ఞానవంతుడవా అని అడుగుతున్నాడు. ఏలీఫజు, తెమానీయుడైన ఏలీఫజుకి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఏం సభ మాది? ఆలోచన సభ. ఆలోచన సభ జరిగిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏలీఫజుకి తెలియజేస్తున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు రాకముందు పరలోకంలో ఒక ఆలోచన సభ జరిగింది. ఆ సభ పేరే ఆలోచన సభ అన్నమాట. ఆ సభలో పరలోకంలో సభ జరుగుతుందంటే అక్కడ కొంతమంది ఉంటారు. ఎవరెవరు ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, కెరూబులు, సెరాఫులు, దేవదూతలు, ప్రధానులు ఉంటారనమాట. 24 పెద్దలు. వీళ్ళందరూ ఒక కోట్ల కొలదిగా సమూహం అనేది ఉంటుందన్నమాట. ఆ సమూహంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? రోమా 3వ అధ్యాయము 11, 12 వచనాలు. రోమా గ్రంథము 3వ అధ్యాయం 11, 12. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది, మేలు చేయవాడు లేడు. చాలమ్మా. యెహోవా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు తన చేతులతో తాను తన స్వరూపమందు ఒక మనిషిని చేసిన విధంగా మనకు లేఖన భాగంగా చూస్తున్నాము. ఆయన ఇష్టంగా చేసుకున్నప్పుడు ఆదాముని ఇష్టంగా చేశాడు. ఆదాముని సంతానమంతా ఇప్పుడు పాపం చేసి భూలోకంలో అంత పాపమే కప్పి ఉందన్నమాట. మొత్తం చీకటి అన్నమాట. ఎక్కడా వెలుగు కనిపించట్లేదు. అసలు దేవుణ్ణి ఎవరు నమ్మట్లేదు. అప్పుడు దేవుడు పరలోకం నుండి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రజలు చనిపోయి నా దగ్గరకు వస్తే నా చేతులతోనే నేను వాళ్ళని నరకంలో వేయాలి, నా చేతులతోనే చేశాను, నా చేతులతోనే నరకంలో వేయాలంటే ఆయనకు మనసు ఒప్పట్లేదు. చాలా బాధపడుతున్నాడు. భూలోకం సాయి చూసి అందరికీ చూపిస్తున్నాడు. ఆ సమూహం అంతా చూడండి భూలోకం సాయ అని చెప్పి చూపిస్తున్నాడు. అప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు అనమాట ఆ సభని. ఇప్పుడు వాళ్ళందరూ రక్షణ తీసుకొని అంటే పరలోకానికి రావాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, అందరూ రక్షణ పొందుకొని రావాలన్నమాట. ఇప్పుడు రావాలంటే వారు చేసిన పాపాలకి పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అని చెప్పి దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. మళ్ళీ ఏంటంటే ఒకరు వెళ్ళి ప్రజలందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి వాళ్ళందరినీ రక్షణలోకి తీసుకొచ్చి ఆ తర్వాత పరలోకానికి రాజ్యానికి చేరుస్తామని చెప్పి తండ్రి అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఆ సభలో ఎవరు వెళ్తారని అడిగినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి నేను వెళ్తాను, భూలోకానికి వెళ్ళి నువ్వు చెప్పిన విధంగానే నువ్వు ఏమైతే చెప్పావో రక్తాన్ని కార్చి శరీరాన్ని బలి అర్పణగా చేసి వాళ్ళందరినీ రక్షణలోకి తీసుకొస్తాను అని చెప్పి దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడుగా గర్భంలో ధరించి మరియమ్మ గర్భాన్ని ధరించి అప్పుడు భూలోకానికి వస్తాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత మనకందరికీ తెలిసిందే ఆయన ఎన్ని చేశాడో, ఎన్ని కార్యాలు చేశాడో మనకందరికీ తెలుసు. అదేవిధంగా దేవుడు ఆయన వచ్చి ఏకంగా అట్టే కార్యాలు చేసేసాడా?
ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు? దేవుడు అప్పగిచ్చిన పనిని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడో తెలుసా ఎవరికైనా? ఆయన 12 సంవత్సరాల నుంచే దేవుడి పనిని ప్రారంభించాడు. 12 సంవత్సరాలంటే ఎంత చిన్న పిల్లాడై ఉంటాడు? అసలు ఆ వయసులో కూడా దేవుని పని కోసమే వచ్చాను అని ఆయనకి గుర్తుందన్నమాట. ఆయన ఎందుకు వచ్చాడు, భూలోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఆయనకు ఆ 12 సంవత్సరంలోనే అంత బాగా గుర్తుంది. సో లేఖన భాగంలో చూసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 40-52 వచనాలు. 40 నుంచి చదవండి. బాలుడు చదవండి. ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయన వెదకుచుండేది. ఆయన కనపడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చి 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడేది. ఆయన తల్లి, కుమారుడా, నన్ను ఎందుకు ఎలాగ చేసింది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన, నీ వేరణంగా వెదుగుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పారు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషులే దయయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ 12 సంవత్సరాలు అయిన బాలుడైన యేసు, ఈయనకి తండ్రి చెప్పిన ఆ మాట ఎందుకైతే భూలోకానికి తండ్రి పంపించాడు అనేది ఆయనకు ఆ వయసు నుంచే గుర్తుంది. ఆయన ఆ వయసు నుంచే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ప్రారంభించాడు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పస్కా పండుగ అంటే సంవత్సరం పస్కా పండుగ జరుగుతుంది. యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఆరాధన చూసుకొని వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ బాలుడైన యేసు అక్కడే ఉండిపోయాడు. అంటే బోధకుల మధ్య అక్కడ వాళ్ళు గ్రంథాల గురించి మాట్లాడుకోవడం కానీ, ప్రశ్నలు వేసుకోవడం కానీ, అక్కడ ఆ గ్రంథం గురించి మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉండిపోయాడు. ఎవరు? బాలుడైన యేసు. ఈ తల్లిదండ్రులు వెయిట్ చేసి అతని కోసం వెళ్ళిపోయారనమాట. మళ్ళీ వచ్చి, ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఏమి అని నేను అడిగితే, అప్పుడు నేను ఎందుకు వచ్చానో మీరు ఎరుగరా అని తల్లిదండ్రిని ప్రశ్నిస్తారు. అంటే ఆయన అక్కడ ఏం చేస్తున్నట్టు? వచనం చదవండి. 46. వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఆయన మొదటి అధ్యాయం 40 వచనం చూడండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీదుంది కాబట్టి ఆయన ఆ మహాజ్ఞానులైన బోధకుల మధ్య ఆయన ప్రజ్ఞకు, అంటే ఆయన యేసు మాట్లాడే మాటలు వినే వాళ్ళందరూ ఆయన ప్రజ్ఞకు, ఆయన ప్రత్యుత్తరానికి ఏం చెందారంట? విస్మయం అంటే ఏంది? ఆశ్చర్యంతో కూడిన ఫీలింగ్ అనమాట అది. ఆ వయసులో ఎవరు మాట్లాడతారమ్మా?
ఆ వయసులో ఏం మాట్లాడతారు? అసలు మాట వింటారా? తల్లిదండ్రుల మాట వింటారా? 12 సంవత్సరాలు ఏం జ్ఞానం ఉంటుంది తనకి? ఆయన దేవుని దయ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన మాటలకి ఆయన ప్రజ్ఞకు వాళ్ళందరూ ఏం చెందారు? విస్మయం పొందారంట. అలాగే ఆయన తండ్రి భూలోకానికి పంపించాడని ఆయన చెప్పింది చేస్తూ ఆయన ఆజ్ఞలలో ఒకదాన్ని పాటించాడు. ఏంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. ఆయన ఆ వాక్యానుసారంగానే పోలేదనమాట. అంటే సువార్త ప్రకటించడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల ఆయన దయ కలిగి వాళ్ళ పనుల్లో సహాయం చేస్తూ, అంటే యేసుక్రీస్తు తండ్రి ఏం చేస్తాడు? వడ్రంగి పని చేస్తాడు. ఆ వడ్రంగి పనిలో సహాయం చేయడం అన్నమాట. తల్లి తండ్రితో అంటే సన్మానం అంటే వాళ్ళని పూజించే విధంగా కాదు, గౌరవించడమే వాళ్ళని సన్మానించే అర్థం వస్తుంది. కాబట్టి ఆ వయసులో తల్లిదండ్రి మాట విన్నాడు. అందుకే లాస్ట్ వచనం ఏంది? 52, యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. తండ్రి చెప్పింది వింటూ శరీరపరంగా పెంచిన తల్లి తండ్రి వాళ్ళ మాట వింటున్నందుకు యేసు జ్ఞానమందును కానీ వయస్సు యందును కానీ మనుషుల దయందు కానీ దేవుని దయందు కానీ ఏం చెందాడు? వర్ధిల్లాడంట. అలాగా మీ బిడ్డలు కూడా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే వాళ్ళని దేవుని బోధలోను దేవుని శిక్షణలోను దేవుని భయంలోను వాళ్ళని పెంచడం జరిగితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ త్రోవని మర్చిపోరంట. వాళ్ళకి ఆ భయం అలానే ఉంటుంది. దేవుని పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ సమాజంలో కానీ మన పిల్లలు అభివృద్ధిగా ఉంటారు. అలాగే దేవుని మాట నువ్వు వింటున్నావా? మన బిడ్డలు పక్కన పెడితే నువ్వు నేను మనం ఎందుకు వచ్చాం? ఆయన తండ్రి చిత్తాన్ని అంత బాగా నెరవేరుస్తున్నాడు. ఒక్క పొల్లైనా పోకుండా ఆయన చేసిన కార్యం భూమి మీద తండ్రి చిత్త ప్రకారం లేకుండా ఏ కార్యము ఆయన చేయలేదు. అంత తండ్రి చెప్పిన ప్రకారమే ఆయన చేశాడు. అప్పుడు తండ్రి చెప్పిన మాటను ఆయన అంతగా కుమారుడైన యేసుక్రీస్తు అంత బాగా విన్నప్పుడు మరి నువ్వు నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? లేకపోతే ఏం చేస్తున్నాం? ఆయన చిత్త ప్రకారం నెరవేర్చే బిడ్డలుగా ఉన్నామా? లేదంటే ఆయన మాట వినకుండా భూలోకంలో మనము విచ్చలవిడిగా ఉన్నామా? ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించండి. మన శరీర విషయంగా మన శరీర ఆశ కోరికలు మాట వినకుండా దేవుణ్ణి విడిచిపెట్టి మనం బ్రతుకుతున్నాం. అందుకే మన సంఘంలోనూ సమాజంలోనూ కుటుంబాల్లోనూ వ్యక్తిగతంగా ఎటువంటి ఆశీర్వాదం ఎటువంటి అభివృద్ధి లేకుండా పోయింది. దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడు అన్నీ ఆయన మనకు ఇచ్చేదానికి ఆయన చేతిలో కురచ కాలేదంట. అంటే ఆయన ఆసీనుడిగా ఉన్నాడు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థిస్తే ఆయన ఎప్పుడు నా బిడ్డ అడుగుతుందా, ఎప్పుడు ఆ బిడ్డకి ఇద్దామా అని ఆయన ఆశగా ఎదురు చూస్తాడంట. దేవునికి ఉండే ఆశ మీకు లేదా? ఆయన మిమ్మల్ని బలులు అర్పించండి అని కోరడం లేదు. అలాగే హిందూ దేవుళ్ళు చెప్తా ఉంటారు కదా, ఏమని? మోకాళ్ళు ఒక్క స్తోత్ర బలి మాత్రమే, నోటితో చేసే స్తోత్ర బలి. కానీ మీరు స్తోత్ర బలి తప్ప మిగతా అన్నీ చేస్తున్నారు. మిగతా అన్నీ ఉన్నాయి కానీ ఒక్క స్తోత్ర బలి మాత్రం లేదు. ఆ స్తోత్ర బలి చేస్తే నీ లైఫ్లో నువ్వు చూడలేనాటివి అద్భుత కార్యములు నువ్వు నజడని యేసుక్రీస్తు నామంలో నువ్వు చూడగలవు. అదేవిధంగా తండ్రి కూడా తను చెప్పిన ప్రకారమే
చేస్తున్నాడు. అదేవిధంగా మనము చెయ్యాలి, చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. ఎవరం మనం? దేవుని సంతానం. సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అంటే సాతాను మాట హవ్వ విన్నది కాబట్టి ఆమెని సర్ప సంతానమా అన్నాడు. మనం దేవుని మాట వింటే మనం దేవుని బిడ్డలమే. చూసుకో ఎవరి సంతానం ఉండావో నువ్వు, ఆలోచించండి. అదేవిధంగా దేవుడు తాను భూలోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ఎలా ఏం చేస్తున్నాడో ఒక్కసారి ఆయన ఒక మాట అంటాడు శిష్యులతో. ఆ మాట ఏందంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 31, 34 వచనాల్లో చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం భోజనం చేయమని ఆయనను వేడుకొనిది. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో ఒకరితో ఒకరు చెప్పుకొనేది. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. చాలమ్మా. ఆయన సువార్త చేసినప్పుడు చేస్తున్న సమయంలో ఆయన తిన్నట్టుగా తాగినట్టుగా మనం ఒకసారే చూస్తాం. ఆయన ఏంది పాపులతో భుజిస్తున్నాడే అని ఒకరు ప్రశ్నిస్తారనమాట. అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు సువార్త చేశాడు? 3.5 సంవత్సరం. అంటే భూలోకంలో 33 సంవత్సరం ఆయన ఉన్నాడు అనమాట. సువార్త చేసింది పక్కన పెడితే ఆయన భూలోకంలో ఉన్నప్పుడు శరీరం ఉంది ఆయనకి. అంటే శరీరం ధరించుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆకలే లేదా, దాహం వేసి ఉండదా? బైబిల్లో మనం చూస్తే ఆయన ఒకసారే తిన్నట్టు, ఆ తిన్నప్పుడు కూడా ఏం చేశారు? మనుషులు దెప్పి పొడిచారన్నమాట. ఆయన పాపులలో కూర్చొని తింటున్నాడేమి అని ఆయన ప్రశ్నిస్తారన్నమాట. అంటే ఆయన తినలేదా? తిండి తిప్పలు మాని మరి ఆయన సువార్త చేశాడా? అంటే ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన పని ఉంటుంది. ఏం బాబాయ్, మీరు డ్యూటీకి వెళ్ళాలి కానీ ఆ టైంలోనే వెళ్ళాలన్నమాట. అప్పుడు తిండి మానేసి వెళ్తారు కదా. మనం ఏ విధంగా అయితే ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బందికరమైన పనిలో పడినప్పుడు, అంటే ఆ పని ఎంత ముఖ్యం అనుకుంటామో అప్పుడు ఆ సమయంలో తిండి కూడా మాని ఆ పనికి పూనుకుంటాం అన్నమాట. సేమ్ దేవుడు ఇలాగే తండ్రి చెప్పిన దాన్ని ఇప్పుడు తిండి తిప్పలు మాని ఆయన చేయలేదని నేను చెప్పను, కానీ అదే విధంగా చేశాడని చెప్తా. ఆయన తిండి గురించి కూడా ఆలోచించలేదు, అంటే శరీరాన్ని గురించి ఆలోచించలేదు. ఏమన్నాడు? తండ్రి పనిని నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నదన్నాడు. అంటే అది శరీరానికి సంబంధించిన ఆహారం కాదు, ఆత్మీయతకు సంబంధించిన ఆహారం అది. ఆయన ఆత్మలని రక్షించాలి, అనేకమైన ఆత్మలని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి అనేక ఆత్మలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి సంతోషం, ఆ సంతోషంలో కలిగే ఆహారం అది. అర్థమైంది అనుకుంటాను. అదనమాట. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన పక్కన విడిచిపెట్టి కనీసం తినే ముందు ప్రార్థన కూడా చేసుకోం. నాకు తెలిసినంత వరకు ప్రార్థన చేసుకోకుండా తింటాం. ఒక ఆమె చెప్తుంది, ఎవరంటే హీరో రామ్ చరణ్ వాళ్ళ భార్య. ఆమె క్రిస్టియన్ ఏమో తెలీదు. ఆమె అంటుంది, ఇంగ్లీష్లో చెప్తుంది, మనము ఒక మెడిసిన్ వేసుకున్నా, ఒక మందు ఏదైనా బాగాలేదన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా, అది యేసు నామంలో దీన్ని వేసుకుంటున్నాను అని చెప్పి వేసుకుంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఇప్పుడు జ్వరానికి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అది డోస్ ఎక్కువైపోతుంది అనమాట. జ్వరం ఏమో తక్కువే ఉంటుంది కానీ అది తగ్గించేదానికి మనం ట్యాబ్లెట్ వేస్తాం. వేసినప్పుడు దానివల్ల డోస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ ఫీవర్ తగ్గించే డోస్ దానికి సరిపోతుంది, బట్ దాని కొంచెం డోస్ ఎక్కువ వేసినప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. దానివల్ల ఏదైనా వామిటింగ్స్ అవ్వడం కానీ ఇంకేదైనా కళ్ళు తిరిగిపోవడం కానీ అలా జరుగుతాయి. అవేవి జరగవు. ఏంది? యేసునామంలో, యేసునామం పేరట నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా, ఆహారం తిన్నా, దాంట్లో అపవిత్రం ఏదైనా ఉంటే దేవుడు
దాన్ని తీసివేస్తాడు. యేసు నామం అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనది. ఆ ప్రార్థనలో, ఆ యేసు నామంలో అంత బలం ఉంటుందన్నమాట. అలాగా దేవుడు మన ఆత్మీయ ఆహారాన్ని గురించి బోధిస్తున్నాడు ఇక్కడ. నేను మీకు ఎగ్జాంపుల్ అర్థమవ్వడానికి చెప్పాను శరీర ఆహారం. మన ఆత్మీయ ఆహారం కూడా, దేవుడు కలిగిన ఆత్మీయ ఆహారాన్ని మనం కూడా కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేయండి ఇతరుల కొరకు. సంఘంలో ఆదివారాలు వచ్చినప్పుడు చెప్తారు, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి, ఇది నాకు బాగాలేదు, ఇది నాకు సరిగా అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు అని చెప్పి ప్రార్థన అవసరత కోరుతుంది. ఒక మనిషి సంఘంలో లేచి ప్రార్థన అవసరత కోరిందంటే ఆమె ఎంత బలహీనంగా ఉంటుందో ఆత్మీయతలో కానీ శారీరకంగా కానీ ఆలోచించాలి. వీళ్ళెవరో సాక్ష్యం చెప్తున్నారులే, అదేదో వినేద్దాంలే, అదేదో వినేసి వెళ్ళిపోదాంలే. ఆ గడప వస్తారు, వచ్చి చూస్తారు, ఏదో వింటారు, ఏదో పాడతారు, ఏదో చేస్తారు. బయట వన్స్ ఆ గడప దాటిన తర్వాత సాక్ష్యాలు గుర్తుండవు, వాక్యం గుర్తుండదు, ప్రార్థన గుర్తుండదు, దేవుడంటే భయము ఉండదు. ఇప్పుడు ఇద్దరు ఉంటారు అటు ఇటు, మధ్యలో ఒక దారం ఉంటుంది, బలమైన దారం. ఆ దారాన్ని అటు పక్క ఇటు పక్క లాగుతుంటారు గట్టిగా. అప్పుడు బలమైనోడేం లాగేస్తాడు, బలం లేనోళ్ళు ఎలా లాగగలుగుతారు? బలం లేనోళ్ళకి సపోర్ట్ కావాలి. ఏంది? సపోర్ట్ కావాలన్నమాట. వాళ్ళు ఇంకొంతమంది కానీ సపోర్ట్ ఇచ్చి లాగారంటే ఆ బలమైన వాడిని మనం జయిస్తామన్నమాట. బలహీనుడు అంటే ఇక్కడేంది? శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయతలో కానీ బలహీనమైన వాళ్ళు ప్రార్థన అవసరత కోరారు అంటే వాళ్ళు బలహీనులని మనకు అర్థమైనట్టు. మన సంఘం ఏం చేయాలి? వాళ్ళకి సపోర్ట్ అంటే వాళ్ళకి పోయి అన్ని సేవలు చేయడం కాదు, ఒక్క ప్రార్థన అవసరత మాత్రమే. ఆ ప్రార్థనే ఆ బలహీనునికి సపోర్ట్ అన్నమాట. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరుగుతుంది. అది ప్రార్థన యొక్క శక్తి, బలము. దాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? చెప్పేవాళ్ళు చెప్పేస్తున్నారు కానీ నువ్వు మాత్రం ప్రార్థన చేయట్లేదు. ఆమె ఎంత బాధపడాలి, ఎంత కుమిలిపోవాలి? ఈ వారం చెప్పిందంటే, ఈ వారం సాక్ష్యాలు ప్రార్థన అవసరత కోరారు అంటే నెక్స్ట్ వచ్చే వారానికి అక్కడ సాక్ష్యం జరగాలి. అక్కడ సాక్ష్యం జరిగితేనే నువ్వు బలమైన ప్రార్థన చేసినట్టు. ఇతరుల కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నీ కోసం నువ్వు కాదు చేసుకునేది, ముందు ఇతరుల కోసం ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నావా? చేయట్లేదు. సమయం ఏం మించిపోలేదు, ఇకను చెయ్యండి. ఏం పర్లేదు. పక్కనోళ్ళ గురించి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ అక్రతలు చూస్తాడు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు పక్కనోళ్ళ గురించి నువ్వు అయ్యా నాకు ఇది లేదయ్యా, అది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా అని మాట్లాడే ముందు బిడ్డలకి సహాయం కోరారయ్యా, బిడ్డలకి దయచేయి ప్రభువా అన్నప్పుడు, నా బిడ్డకి ఎన్ని పరిస్థితులు ఉన్నాయో, ఎన్ని ఆశలు పెట్టుకొని తను అడగకుండా పక్కన వారి గురించి ఎంత బాధపడుతుందో. నువ్వు అడగవు పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటావు. నువ్వు చేయని ప్రార్థనని దేవుడు, నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. నువ్వు అడగని కార్యాలు కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ దేవుడు అక్కడ దయచేసి నువ్వు చేసుంటావే ప్రార్థన, ఆ ప్రార్థన అక్కడ కార్యం జరిగిస్తాడు. నెక్స్ట్ వచ్చే ఆదివారానికి సాక్ష్యం ఇక్కడ గుళ్ళో ఉంటుంది. అది కానీ ఎవ్వరూ చేయట్లేదు. ప్రతి వారం చెప్పిన సాక్ష్యాలే. ప్రార్థన ఎవరు చేయట్లేదు. దేవుడు అనేక ఆత్మలు మళ్ళీ ఎలా వస్తాయి? ఆ గుళ్ళోకి పోతే బాగవుతుందమ్మా, ఈ గుళ్ళోకి పోతే బాగవుతుందమ్మా అంటారు. కానీ రోజు చెప్పే సాక్ష్యాలే రిపీట్ అగైన్. అలా వద్దు. దేవుడు ఆత్మల కొరకు ఎలా ప్రయాసపడ్డాడో, ఆ సిలువలో ఎంత మరణ శిక్షణ అనుభవించాడో మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్కసారి అది గుర్తించుకుంటే
భరించలేము, కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉన్నావా? ఒక్కసారి యోచించుకోండి. ఎంతసేపు అది రాలేదు, ఇది రాలేదు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు బాగాలేదు, మనం బాగాలేదు అని కాదు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు భూమి మీద, దేవుడు నీకు భూమి మీద ఎందుకు పుట్టడానికి అవకాశం ఇచ్చాడు? ఎందుకు రక్షణ తీసుకున్నావు? ఎందుకు మారు మనస్సు పొందావు? ఎందుకు వారం వారం మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నావు అనేది ముఖ్యం ఇక్కడ. ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? అనేకమైన ఆత్మల కోసమా, లేదా నీ శారీరక అవసరతల కోసమా? ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఆలోచించి ప్రార్థన చేయండి. దేవుడు లోకంలో ఆయన చిత్త ప్రకారమే చేశాడు. ఏం చేశాడు? గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చేతులు లేని వాళ్ళని, పక్షవాతం గల వాళ్ళని, దెయ్యములు పట్టిన వాళ్ళని, రక్తస్రావం గల వాళ్ళని, ఎంతమందిని దేవుడు రక్షించాడు. ఆ రక్షణ వల్ల వాళ్ళకి, ఆ స్వస్థత వల్ల వాళ్ళకి రక్షణ వచ్చింది. అది దేవుడు తన్ను తాను స్వస్థపరచలేదు. ఆ స్వస్థతను ఇవ్వడం వెనక ఇంకొక కారణం ఉంది, విశ్వాసం. ఆ స్వస్థత కోరే మనుషుల యొక్క విశ్వాసం వల్ల వాళ్ళు స్వస్థత కోరారే కానీ దేవుడు స్వస్థపరచడం వల్ల కాదని నేను చెప్పను. ఆయన స్వస్థపరచడంలో కూడా కొంచెం శక్తి ఉంది, కానీ విశ్వాసం గొప్పది. దేవుడు ప్రతి చోట నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది అని కొటేషన్స్ కూడా మనం చదువుకుంటాం. అలాగా దేవుడు తన యందు భయం భక్తి కలిగి ఉన్న వాళ్ళకి కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఆయన సమీపంగా ఉంటాడు. ఆయనకి నిజంగా ప్రార్థన చేసిన వారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు. నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గానే డాడీ 16వ తారీఖు సదరం క్యాంపు, అంటే డాడీకి బాగాలేదు కదా, పక్షవాతం వచ్చేసింది. అందుకని ఏరియా హాస్పిటల్లో సదరం క్యాంపు పెట్టారు. డాడీ భయపడిన భయము చిన్న భయం కాదు. డాడీ గురించి అందరికీ తెలుసు. ఆయన ఎంత టెన్షన్ పడతాడంటే, చిన్న విషయానికి, గోరంత విషయానికి కొండంత టెన్షన్ పడతాడనమాట. అంత సెన్సిటివ్ మైండ్, సెన్సిటివ్ హార్ట్ ఆయనకి. నేను ఏం కాదు నాన్న, నీ పరిస్థితి దేవుడికి తెలుసు, దేవుడే సాయం చేస్తాడు, ఏం కాదు చూస్తూ ఉండు అని చెప్పి మేమైతే, నేనైతే ధైర్యం చెప్తూనే ఉన్నాం. కానీ మా డాడీ టెన్షన్ తగ్గలేదు. పోయిన వాళ్ళని పోయేసి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఏం అడిగారు, వాళ్ళు ఏం చేశారు అని అంటారు కదా. ఆ మాటలని నాకు ఎవరు వస్తారు? అక్కడ 2 మనుషులు వచ్చారంట, ఆడ మనుషులు. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంట. మా డాడీకి ఆ మాటలు చూసి చాలా భయం వచ్చేసింది. చిన్న భయం కాదు అది ప్రార్థనలో ఏడుపు, ఆరాటము, భయము. ఏమవుతుందో, ఏం చేస్తుందో, ఇది కానీ రాకపోతే మన బతికెట్టా, అదే ఆలోచిస్తూ ఉండేవాడు. రేపు వెళ్తామనగా ఈరోజు రాత్రి ప్రార్థన చేశాడంట. అయ్యా, ఈ పెన్షన్ లేకపోతే నా కుటుంబాన్ని ఎట్టా నడపాలి? ఎవరో 2 ఆడ మనుషులంట, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంట. దయచేసి అక్కడ మగ పురుషుని పెట్టు స్వామి అని ప్రార్థన చేశాడంట. అది మాకు కూడా తెలీదు. మేము నిద్రపోతా ఉన్నాం. ప్రార్థన అయిపోయింది, నైట్ తినేసాము, ప్రార్థన అయిపోయింది, పడుకున్నాం. డాడీ అయితే ఆ రోజు కరెంట్ లేదు, ఫుల్ నైట్ కరెంట్ లేదు. ఆ ఇంట్లో కూర్చొని భయంకరంగా ప్రార్థన చేసినాడు. ఆల్ నైట్, మార్నింగ్ వరకు చేస్తే పోయినాం మార్నింగ్ సదరం క్యాంప్కి. నేను ఏం జరగకూడదయ్యా, ఏం జరిగిన అంతా మంచిగా జరగాలి, నువ్వు తోడుండని మనసులో అనుకొని పోయానన్నమాట. పోయినాము. ఆడ చాలా లేట్ అయింది. 11:30 దాకా డాక్టర్ రాలా. అక్కడ ఆ ఫామ్స్ తీసుకోవడము, ఈ ఫామ్స్ తీసుకోవడం, అక్కడ కూర్చొని పెట్టడం, ల్యాబ్ పెట్టడం అంతా చేస్తున్నారు. ఇంకా డాక్టర్ రాలేదు. నేను అక్కడ పని చేశాను కదా, అక్కడ ట్రైనింగ్ అనమాట నాది. సో నేను అక్కడ వాళ్ళందరిని అడుగుతాను, ఇంకా డాక్టర్ రాలేదు అన్నారు. ఒక మేడం ఉంది అక్కడ, ఆ మేడమే చూసిందంట. ఈ మేడం చూస్తుందేమో అని డాడీకి గుండెల్లో గుండె లేదు. ఒక మేడం తిరుగుతుంది, ముస్లిం అంట వాళ్ళు, చెకప్ చేసిన వాళ్ళు. భయంకరంగా భయపడిపోయినాడు.
కరెక్ట్గా 11:30కి ఒక బ్రదర్ ఉన్నారు అక్కడ. నేను వండుకొని డాక్టర్ ఇంకా ఏం రాలేదు బ్రదర్ అని అడిగితే, వస్తారమ్మా ఫోన్ చేశారు అని అన్నారు. డాడీ ఫస్ట్లో కూర్చో ఉన్నాడు, బెంచ్ స్టార్టింగ్లో ఎంట్రన్స్ డోర్ కాడే కూర్చో ఉన్నాడు. ఓ ప్రార్థన చేసినానే, ఏంది మేడం వాళ్ళే ఉన్నారు, ఏంది మేడం వాళ్ళే ఉన్నారు, దేవుడా 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 అనుకుంటా చాలా భయపడుతున్నాడు. కరెక్ట్గా 11:45కి ఫాస్ట్గా ఒక డాక్టర్ వచ్చినాడు. ఎవరు? జెంట్స్ అనమాట. ఒక డాక్టర్ వచ్చి మాస్క్ వేసుకొని గబగబా లోపలికి వెళ్ళిపోయారు. ఎవరా అని అడిగితే, డాక్టరు ఈయనే ఆర్థోపెడిక్స్కి అందరికీ చెకప్ చేసేది అనగానే డాడీ ఆనందపడ్డాడు, చిన్నంగా ఆనందపడలేదంట. ఏం చేశాడు రాత్రి ప్రార్థన? అయ్యా ఆడ మనుషులు అయితే ఉండకూడదు, ఎందుకంటే ఆడ మనుషులకి మగవాళ్ళు అంటే పడదు కొన్నిసార్లు, కొన్నిసార్లు ఆడవాళ్ళకే కొంచెం వివాదం అనేది ఉంటుంది అనమాట. మగవాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారయ్యా, నా బాధ అర్థమవుతుంది ఆయనకి, నేను ఏదైనా ఫ్రీగా చెప్పుకోగలుగుతాను అని భయంకరంగా ప్రార్థన చేసేసరికి మగ డాక్టర్ వచ్చేసరికి ఆయన ఆనందం చిన్న ఆనందం కాదంట. అది నాకు ఈవినింగ్ చెప్తున్నాడు. నేను ప్రార్థన చేసినాను, నా దేవుడు విన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసం. ఆయన రాత్రంతా కష్టపడి ప్రార్థన చేసిన ఆయన విశ్వాసం గొప్పది. మనం విశ్వాసంతో 5 నిమిషాలు ప్రార్థన చేసినా ఆ కార్యం మనకు తొందరగా వస్తుంది. మనం ఎంతసేపు ప్రార్థన చేశామని కాదు, మనకు ఎంత విశ్వాసం ఉందనేది గొప్ప అన్నమాట. అలాగా దేవుడు ఎంతమందికో కార్యాలు చేశాడు. ఆ వెనక ఏముంది? విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆయన ఎవరో తెలియకనే ఎవరో చెప్పుంటారు. ఇప్పుడు యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆయన వినుంటాడు. ఎప్పుడు యేసుక్రీస్తు గురించి వినుంటాడులే, చూసుండడు ఎప్పుడు వినుంటాడు. ఆయన ఆయన ఇట్లా రోగాన్ని తీశాడు, ఇట్లా స్వస్థపరిచాడు అని చెప్పేసి వినుంటారు. కానీ యేసుక్రీస్తుని చూసుండడు ఆయన. ఆ కుమార్తె చనిపోయిగానే ఆయన వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, వచ్చి ఒక్కసారి ఆ అమ్మాయిని ముట్టు, తను బతుకుతుంది అంటాడు. ఎంత విశ్వాసం అయింది! నువ్వు నా గురించి నన్ను చూసుండవు, నా గురించి వినుంటావేమో, కానీ నన్ను చూసుండవు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిట తాకితేనే స్వస్థత అని అందరూ అన్నారు. కానీ ఆయన ఒక్క మారు నా కుమార్తె దగ్గరకు వచ్చి మాట్లాడయ్యా, ముట్టయ్యా అని చెప్తాడు. నీ విశ్వాసం ఎంత గొప్పది అని అంటాడు. అక్కడ ఆయన విశ్వాసం వల్ల ఆయన ఆశ్చర్యపడి వాళ్ళ కుమార్తెను వచ్చి, చిన్నదానా లెమ్మని చెప్తాడు. ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్తాడు. విశ్వాసం అటువంటిది, చనిపోయిన వారిని కూడా లేవనెత్తుతుంది. అటువంటి శక్తి ఉంది దానికి. అందుకే దేవుడు విశ్వాసంలో అభివృద్ధి చెందండి అని చెప్తాడు. అలాగా దేవుడు ఒక్కొక్క పని, తండ్రి చెప్పిన ఒక్కొక్క పని సమాప్తి చేస్తూ ఆయనకు అనుగుణంగా, ఆయన లిమిట్స్ దాటలేదు. ఆయన చేస్తున్న పనిలో కూడా ఎక్కడ ఖండించాలో అక్కడే ఖండించాడు, ఎక్కడ ప్రేమించాలో అక్కడే ప్రేమించాడు. ప్రేమించే చోట గద్దించలేదు, గద్దించే చోట ప్రేమించలేదన్నమాట. ఆయన ప్రేమాపూర్ణుడు కదా. మనమందరం అనుకుంటాం ఆయన ప్రేమాపూర్ణుడు, కరుణామయుడు, మనం ఎన్ని పాపాలు చేసినా వచ్చి క్షమించయ్యా అని దీనంగా స్వీట్గా అడిగితే క్షమించేస్తాడు అని మనం అనుకుంటాం. కానీ కత్తికి ఒక పక్కే పదును, మీ కత్తులకు మాత్రమే. కానీ దేవుని కత్తికి 2 పక్క పదునులు. ఆయన ఒకవైపే చూస్తాం మనం, రెండో వైపు చూడమన్నమాట. ఒకవైపు కరుణామయుడే, ఇంకొక వైపు భయంకరుడు అని వాక్యమే సెలవిస్తుంది. నా మాట ఉత్తవి కాదు అని వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆయన చిత్త ప్రకారంగా చేశాడు. అదేవిధంగా సిలువలో ఆయన అంత ఆరాటం పడతా ఉంటే తండ్రి ఏ మాట అంటాడో తెలుసా? యెషయా 53
11, 12 వచనాలు. ఇందాక యెషయా ఆనంద్ కుమార్ గారు చెప్పారు కదా, ఆ వచనం చెప్పారు. చెప్తే కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. 53, 11, 12. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చాలమ్మా, చాలు. కుమారుడు అంతగా నలగొట్టబడి అంతగా మరణశిక్ష నొందుతుంటే తండ్రికి తృప్తిని అందడమేంది, ఆనందం చెందడమేంది? మీకు ఒక్కసారి ఆలోచన రాలేదా? ఇందాక ఒక అబ్బాయి చెప్పారు, ఒక బ్రదర్ గారు చెప్పారు కదా, ఆలోచన రాలేదా? ఏ తండ్రి అయినా కుమారుడు చచ్చిపోతున్నాడా, బాధపడుతున్నాడు, మరణకరమైన వేదన, అటువంటి సమయంలో చూసి బాధపడతాడే కానీ ఏ తండ్రి ఆనందించడు, తృప్తి పొందడు, సంతోషించడు. ఎందుకు ఇక్కడ యెహోవా తండ్రి కుమారుణ్ణి చూసి ఆయన నలగొట్టుట నాకు ఇష్టమాయను? ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం చెప్పండి. ఇప్పుడు రోగం వచ్చి కుమారుడో కుమార్తె, ఇప్పుడు అంతెందుకు, నాకే టైఫాయిడ్ వచ్చి నేను ఎంత నీరసించిపోయానో మా అమ్మకి మా నాన్నకి తెలుసు. మా నాన్న ఎలా, మా అమ్మ ధైర్యవంతరాలందరికీ తెలిసిందే, తన లోపల బాధపడుతుందేమో కానీ బయటికి తెలియదు, ఏడుస్తుంది, నేను చూశాను. కానీ మా డాడీ ఏడ్చే ఏడుపు మాత్రం నేను చూడలేను. ఎలా ఏడుస్తాడంటే ఆ ఏడుపుకి కొదవే లేదు. కూర్చున్న ప్రతి పూట, ఆలోచించిన ప్రతి క్షణం ఏడుపే 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 ఏడుపే. కుమార్తెకి నీరసం వచ్చి పడిపోయింది టౌన్లో. ఆ కుమార్తెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు కుమార్తె సాయి అట్లాగే చూస్తున్నాడు. నా కుమార్తెకి ఎంత పెద్ద రోగం వచ్చింది చూడు, ఎంత బాధపడుతుంది చూడు. ప్రార్థనలో, అయ్యా నువ్విచ్చిన బిడ్డయ్యా, నువ్విచ్చిన బహుమానం అయ్యా, 40 దినాలు ఉపవాసం ఉంటే నువ్వు ఇచ్చిన బంగారు బిడ్డయ్యా, ఆ బిడ్డ ఇప్పుడు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుంది, ఆ బిడ్డ శ్రమను ఒక్కసారి చూడయ్యా. ఆ తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఎంత బాధపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళకి ఒక ఎలా చెప్పాలి, ఒక వాళ్ళ మధ్యలో ఒక బంధం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక సంబంధం ఉంది. ఒకరిని వీడి ఒకరు ఉండలేరు. ఏకత్వంలో త్రిత్వం, త్రిత్వంలో ఏకత్వం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అంత ప్రేమైనప్పుడు కుమారుడు అంత నల్లగొట్టబడుతుంటే తండ్రికి ఎందుకంత ఇష్టం? ఎందుకంటే తండ్రి చెప్పాడు కదా, ఏమని? నువ్వు సర్వమానవాళి కోసం రక్తాన్ని చిందించి శరీరంతో నలగొట్టబడాలి అని దేవుడు చెప్పాడు. ఆ మాట అక్కడ జరిగించినందువలన తండ్రి సంతోషించాడు. నా బిడ్డ చూడు, నా మాట తూచా తప్పకుండా వింటున్నాడు అని తండ్రికి ఆనందం. ఆయన నలగొట్టబడుతుంటే ఏ తండ్రికైనా, శారీరక తండ్రికైనా బాధ ఉంటుంది. కానీ మాట విన్నాడు. అక్కడ లేఖనం నెరవేర్చాడు. మాట విన్నప్పుడు తండ్రికి, నా కుమారుడు భూలోకంకి వెళ్ళి నేను చెప్పిందే చేస్తున్నాడబ్బా, ఎంత మంచి కుమారుడు. పైకి వెళ్ళిన తర్వాత అయిపోతుంది, మరణం అయిపోతుంది సిలువ మీద. ఆయన ఏం చేస్తాడు? తర్వాత వచ్చిన చదవండి. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. చాలమ్మా. ఏమంట?
ఆ పని, దేవుడు చేసిన పని తర్వాత ఆ ప్రతిఫలం ఎలా ఉందో చూడండి. ఆయన పాలు పంచి పెడతాడంట. అందుకే కదా తండ్రి కుడిపార్శ్వం మీద కుమారుణ్ణి కూర్చొని పెట్టుకున్నది. ఊరికినే కాదు, ఊరికినే కూర్చొని పెట్టుకోలే కుమారుణ్ణి. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొనేలాగా అంత కృప ఉంది దేవుడికి, ఇచ్చాడు కూడా. అలాగ నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనమందరం దేవుని మాట వినాలని, ప్రభు చెప్పిన పనుల్లో మనం పాలిభాగస్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అనేక మంది ఆత్మల కొరకు ప్రార్థన చేయకుండా మానద్దండి. దేవుడు దాన్నెంతో ఆశీర్వదించే దేవుడు. అదే నీ నుంచి ఆశిస్తున్నాడు. ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించడానికి. శరీర బ్రతుకు అది ఉంటుంది, పోతుంది. కానీ మన గమ్యం ఏంది? మన గమ్యం ఏంది తెలీదా? మన లక్ష్యం ఏంది? పరలోక రాజ్యం. నువ్వు నేను వెళ్ళిపోతే సరిపోదు. సంఘం అంతా ఎత్తబడాలి, గ్రామం అంతా ఎత్తబడాలి, పట్టణాలు ఎత్తబడాలి, దేశాలు ఎత్తబడాలి. అంటే నువ్వేం చేయాలి? ఊరికినే ఎత్తబడిపోరు కదా. దాని వెనక ఏం శ్రమ ఉండాలి? ప్రార్థన అనే శ్రమ ఉండాలి. ఒక సేవకుడు ఉన్నాడనమాట. ఆ సేవకుడు ఒక మందిరాన్ని కట్టాడు. ఆ మందిరంలో ఎంతోమంది జనాలు, ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు. ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆ మందిరంలో 2, 3, 4. ఈ సేవకుడు వెళ్ళి ఆ సేవకుడిని అడిగినాడు, ఏమయ్యా నీ వెనక శ్రమ? నా మందిరానికి ఏమో 3, 4 వస్తున్నారు, నీ మందిరానికి ఏమో జనాలు తండోపతండాలుగా ఉండారయ్యా, నీ సీక్రెట్ ఏంటయ్యా అని అడుగుతాడు. ఆయన ఒకటి చెప్తాడు, 3 విషయాలు చెప్తాడు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. 3 అంశాలు చెప్పాడంట. ప్రార్థన అని 3 అంశాలు చెప్పాడేందినా అని ఆయన ఆలోచించుకుంటాడు. దీనికంతటికీ ప్రార్థనే మూలం. అది ఏం ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన. మళ్ళీ ఇంకొక సేవకుడంట ఇలాగే సీక్రెట్ ఏంటయ్యా అని అడిగితే అంత ఆశీర్వాదాలు, మందిరాలు కానీ మనుషులు కానీ అంత ఆశీర్వాదకరంగా ఉంటే, అదేవిధంగా వేరే సేవకుడు వీళ్ళు అడిగినప్పుడు పేపర్ ఉంది, పేపర్లో మడిచి పొట్లం ఉంటుంది కదా, ఆ పొట్లాన్ని ఇచ్చాడంట. ఇప్పి చూస్తే చిన్న చిన్న పులుకులంట. ఏందయ్యా ఈ పులుకులు ఏందయ్యా అని అంటే, మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం కదా, ఆ మోకాళ్ళు వేసి వేసి ప్రార్థన చేయడం వల్ల ఆ పొక్కులు కట్టేశాయంట మోకాళ్ళకి. ఆ పొక్కుల్ని పొట్లం కట్టి ఇచ్చాడు. దీని వెనకున్న సీక్రెట్ అని చెప్పాడంట. సో దాని వెనక శ్రమ ఏమి లేదు. ఆయన పోయి మా గుడికి రండి, మా గుడికి రండి, మా గుడికి రండి, మా గుడికి రండి అని చెప్పలేదు. ఆయన ఒక రూమ్లో తలుపులు వేసుకొని దేవునికి ప్రార్థన చేశాడు. రహస్యమందు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఇచ్చిన ఫలం ఏంటి? సంఘం, అభివృద్ధి, ఆశీర్వాదం, అనేక ఆత్మలు. మన సంఘానికి కూడా అదే విధంగా ఆత్మలు రావాలని, అందరూ ఆత్మీయతలో కానీ శారీరకంగా కానీ అభివృద్ధి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన చిత్త ప్రకారం, పక్కనోళ్ళ చిత్త ప్రకారం కాకుండా దేవుడు ఏం చెప్పాడు, ఆయన చిత్త ప్రకారం మన పట్ల ఎలా ఉందో ఒక్కసారి మనం ఆలోచించి దేవుణ్ణి ప్రార్థన చేసి అడుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.